Hey guys, this is Naidgar Pallam. So, this is my first video in YouTube. So, please do subscribe, like, comment, and share. సో ఏం లేదు, నేను మా హస్బెండ్ ఇన్స్టాంట్గా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే ద్వారకా తిరుమల వెళ్దామా అని. సో స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వేలో మాకు కొంచెం బాగా ఫాగీగా ఉంది అట్మాస్ఫియర్. సో అందుకే కొంచెం కాఫీ తాగేసి దోస తినేసి ఇంకా స్టార్ట్ అవుదాం. చాలా చల్లగా ఉందన్నమాట. సో అందుకనే కొంచెం కాఫీ తాగేసి దోస తినేసి స్టార్ట్ అయ్యాము. సో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆ వ్యూ చూస్తూ, సాంగ్స్ వింటూ, నేను మా హస్బెండ్ రైడ్ అలా చేసుకొని వెళ్తుంటే నెక్స్ట్ ఇలా ఎంటర్ అయ్యాము. ద్వారకా తిరుమల ఎంట్రన్స్ వచ్చింది. సో నాకైతే తిరుపతి వెళ్ళినంత హ్యాపీనెస్ వచ్చింది. నిజంగా చెప్తున్నాను. ఏదో తెలియని వైబ్ అనిపించింది నాకైతే. సో ఇంకా అలా వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి. యెల్లో, రెడ్, పింక్ అని డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. నిజంగా తిరుపతిలో ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో అందుకే ఆ స్వామివారు ఎక్కడుంటే అదే వైబ్ వస్తదేమో. ఆన్ ది వేలో పొలాలు కూడా ఉన్నాయి. నేనైతే వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ తెలియని హ్యాపీనెస్‌తోని, ఎక్సైట్‌మెంట్‌తోని నిజంగా ఆ స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అరౌండ్ 2 ½ 3 అవర్స్ మాకు జర్నీ. సో ఆ జర్నీ చేసుకొని ఎప్పుడెప్పుడు చూస్తాను అనుకునే లోపల మాకు ఎదురుగా గరుత్మంతుడి దర్శనం అయ్యింది. సో మనకి కూడా తిరుపతిలో సేమ్ అలిపిరి మెట్ల దగ్గర ఉంటది కదా! అలాగే గరుత్మంతుడిని దర్శనం చేసుకొని ఇంకా రైట్ టర్న్ తీసుకొని స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇంకా టెంపుల్ వస్తది. సో ఆ టెంపుల్‌కి ఇలా ఎంటర్ అయ్యాము. నేనైతే చెప్పలేనంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. అరౌండ్ 3 అవర్స్ జర్నీ తర్వాత నాకైతే ఏదో తెలియని ఫీలింగ్, ప్లెజెంట్ ఫీలింగ్ అనిపించింది. సో స్వామివారిని అలా చూసుకుంటూ నేనైతే వీడియోస్‌లో చాలా చూసాను ద్వారకా తిరుమలని. బట్ ఫస్ట్ టైమ్ మా మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కి నేను వెళ్ళాను. సో నాకైతే ఆ డిజైన్స్, ఆ స్టాచ్యూస్, ఆ స్తంభాలు అవన్నీ చూస్తుంటే అబ్బా! ఎంత చెక్కారబ్బా! ఎంత డిజైన్ చేశారు. ఎంత బావుందసలు వ్యూ అని చెప్పేసి చాలా అంటే చాలా సేపు అలాగా డీటెయిల్డ్‌గా ప్రతి స్టాచ్యూని చూసుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాను. నాకేంటంటే మోస్ట్‌లీ నేను ఏ టెంపుల్‌కెళ్ళినా సరే ఫస్ట్ వ్యూ అంతా చూస్తూనే ఉంటాను. ఎలా ఉన్నాయి, ఏంటి, ఆ టెంపుల్ లొకేషన్ ఎలా ఉంది, ప్రతీదీ నేను డీటెయిల్‌గా చూస్తాను. నాకదొక అలవాటు. సో అందుకే నేను టెంపుల్‌ని అలా చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క డిజైన్‌ని, అక్కడున్న విగ్రహాల్ని, ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇలా ఎంటర్ అయ్యాము. సో నెక్స్ట్ ఇంకొక ఎంట్రన్స్ వచ్చింది. అక్కడ ఫోన్స్ సబ్మిట్ చేసేయమన్నారు. సో మేమేంటంటే ఫోన్స్ అవి సబ్మిట్ చేసాము. ఇంకా దర్శనంకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అవ్వలేదు. సో ఆ రోజు అనుకోకుండా పౌర్ణమి ఒకటి. సో నాకు మా హస్బెండ్‌కైతే మంచి రోజు దర్శనం అయ్యింది. ఆ స్వామివారిని అలా చూసుకుంటూ దర్శనం చేసుకుంటే అరౌండ్ 2 అవర్స్ పట్టింది మాకు దర్శనం. ఇంకా బయటకొచ్చేసాము. వచ్చేసాక ఈ స్టాల్స్ కనిపించాయి. ఈ స్టాల్స్ చూడగానే ఏదో చిన్న పిల్లలాగా అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, చిన్న బొమ్మలు చూసి చిన్నప్పుడు పేరెంట్స్‌ని కూడా ఇలాగే పుణ్యక్షేత్రాలకెళ్ళేటప్పుడు ఈ స్టాల్స్ చూసి ఆ బొమ్మలు కొనండి, ఈ బొమ్మలు కొనండి అని అడుగుతాం కదా! నాకైతే అదే గుర్తొచ్చింది. మా పేరెంట్స్‌ని కూడా చిన్నప్పుడు నేను ఇలాగే అడిగేదాన్ని స్టాల్స్ చూసి. సో నాకైతే అదే గుర్తొచ్చింది. సో ఆ స్టాల్స్ అన్నీ అలా చూసుకుంటూ మా హస్బెండ్‌ని అయితే నేనేం అడగలేదు. ఎందుకులే మరి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నా అంటారేమోనని. సో నెక్స్ట్ ఇంకా బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి ఈ ఇటు సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ గోశాల ఉంది. సో చక్కగా గోమాతను కూడా దర్శనం చేసేసుకున్నాము. ఆ గోమాతను దర్శనం చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కూర్చొని స్వామివారి టెంపుల్‌లో ఒక నియర్లీ అరౌండ్ హాఫ్ అన్ అవర్ మేమిద్దరం కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాము. మా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలి, ఏంటి అనేది. ఎందుకంటే రీసెంట్‌గానే మ్యారేజ్ అయ్యింది. సో ఆ స్వామివారి దర్శనం అయిపోయాక ఇంకా రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 3:00 అయిపోయింది ఆఫ్టర్‌నూన్. రిటర్న్ అయిపోయి ఇంకా ఆన్ ది వే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మాకు స్వీట్ కార్న్ కనిపించింది. నెక్స్ట్ ఇవి డాకులంట. నాకు తెలీదు వాటి నేమ్ ఏంటి అనేది కరెక్ట్‌గా. సో అవేవో తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.